రాబోయే బోనాలకి ఎటువంటి ఏర్పాట్లు అండ్ బోనాలు అసలు ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటారు ఇంకా చాలా మందికి డౌట్ ఉన్నది. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అది చిన్న డౌట్ మీరు క్లారిఫికేషన్ చేస్తారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసం రాగానే ఒక గొప్ప పండుగ, మహాపండుగ, ప్రతి ఇంట్లో కూడా పండుగ. బోనము అనేది సమర్పించడం అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఆది నుంచి ఆరంభమై కలియుగము ఆరంభమైనప్పటి నుంచే వచ్చింది. కలియుగ లిఖితమే బ్రహ్మ లిఖితము 4,25,000 సంవత్సరాల లిఖితములో మనం 5,000 సంవత్సరాలలో ఉన్నాము. 5,000 సంవత్సరాలు కలియుగ ప్రారంభంలో నుంచే ఆషాఢ మాస బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా చేస్తారు. అసలు బోనము సమర్పించడం ఏమిటంటే, ఆషాఢ మాసములో మనము పంటలు పండించేటువంటి రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉండాలి. భారతదేశానికి వెన్నెముక లాంటి ఆ రైతులు వేసేటువంటి పంటతోటే మనము కడుపు నింపుకుంటాము. కోటి తిప్పలు కూటి కొరకే అంటారు కదా. ఈ భూమండలంలో, ఈ భూమిలో ఏవైతే పంటలు పండుతాయో ఆ పంటలు పండినటువంటి ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అనేక పంటలు పండుతాయి కదా. ఆ పండినటువంటి పంటలు సుభిక్షంగా ఇంకా పండాలి, అందరూ బాగుండాలని ఆ పండినటువంటి పంటలతోటి చక్కటి శాకాంబరి అలంకరణ చేస్తారు. చేసి అమ్మవారికి అద్భుతమైనటువంటి అభిషేకాలు చేస్తారు. సుందరమైనటువంటి అలంకరణ చేసి అమ్మవారికి ఇష్టము అంటే భూమిలో పండినటువంటి ఆ కూరగాయలతోటి అన్నము వండి, పచ్చి పులుసు వండి, అనేక రకాల ద్రవ్యాలు ఆ కుండలో పెట్టి, కుండ మట్టితోటి తయారవుతుంది కాబట్టి మృత్తికకు శక్తి ఎక్కువ కాబట్టి మరి ఆ కుండలో వండిన పదార్థాలు పెట్టుకొని పైన దీపం పెట్టి అందుకు చక్కగా అలంకరించుకొని సాక్షాత్తు అమ్మవారినే మన నెత్తిపైన, శిరస్సు పైన పెట్టుకొని వస్తున్నామనేటువంటి ఒక గొప్ప సంకల్పముతోటి మరి ఆడపడుచులు కూడా సుందరంగా సాంప్రదాయ దుస్తులు ధరించి అమ్మవార్లలాగా ఆడపడుచులు కూడా తయారై ఇంటి ఇల్లాదులు వసుదైక కుటుంబంలాగా కలిసి అందరూ ఐకమత్యంగా ఉండి ఆ బోనము తీసుకొని అమ్మ ఆలయానికి వచ్చి సమర్పిస్తారు. అది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. భాగ్యనగరాన్ని ప్రసాదించడమే కాకుండా ఆ బోనము సమర్పించడం వలన బోనములో పెట్టినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో, అందులో భూమిలో పండినటువంటి పదార్థాలు ఏవైతే పెడతారో యావత్తు ప్రజానికానికి అన్న వస్త్రాలకు లోటు లేకుండా కాపాడేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆశీర్వచనం లభించడానికే ఆషాఢ మాస బోనాలు చేస్తారు. ఆషాఢ మాస బోనాలు అది ఆనవాయితీ, మాకు అచ్చుబాటు లేదని ఎవరు అనకూడదు. అమ్మవారు ఎంతో ఆనందంగా తాండవం చేస్తున్నటువంటి మాసమే ఆషాఢ మాసం అంటారు. అమ్మవారికి 4 నవరాత్రులు జరుగుతాయి. 1 శరన్నవరాత్రి, 2 వసంత నవరాత్రులు, 3 ఆషాఢ నవరాత్రులు, 4 మాఘ నవరాత్రులు. అందరికీ తెలిసినటువంటి నవరాత్రులు 2 మాత్రమే తెలుసు. ఈ ఆషాఢ మాసం కూడా నవరాత్రుల రూపంలో చాలా దివ్యంగా, భవ్యంగా, సుందరంగా చేస్తారు. ప్రతి కుటుంబం నుంచి వచ్చేటువంటి ఆషాఢ మాసములో బోనము సమర్పించడం వల్ల నీ కుటుంబంలో ఆర్థిక, వ్యవహారిక ఎదుగుదల పరంగా ఏ సమస్య ఉన్నా సమసిపోతాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా. అమ్మ చూపు మన కుటుంబం పైన ఉండాలంటే అమ్మకు జ్యోతి వెలిగించి మనము తినే పదార్థం అమ్మకు నైవేద్యం పెట్టడం వల్ల మనకు మేలే జరుగుతుంది కదా. అందుకే ఆషాఢ నవరాత్రులు చేస్తారు.